మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. వివేకానంద విగ్రహం, గ్రంథాలయం, ప్రాథమిక సహకార సంఘం, అంగన్వాడీ కేంద్రాల్లో, మహిళా సమాఖ్య భవనం వద్ద, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, బోయ సంఘం, అంబేద్కర్ సంఘం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల గ్రామ ప్రజలు అందరూ కలిసి జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి ఒకేచోట సభ నిర్వహణ ఏర్పాటు చేశారు. పిల్లల డాన్సులతో కార్యక్రమాన్ని నడిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, స్వామి, మౌనిక, గౌతమి, లావణ్య, లక్ష్మి, నర్సింలు, నరేష్, హెడ్మాస్టర్, శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ చైర్మన్ లతా, మాజీ చైర్మన్లు తాటికొండ యాదగిరి, తాటికొండ కర్ణాకర్, గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు, యువతి, యువకులు తదితరులకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఔసుల సురేష్ సిల్వర్ ప్రైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ప్రైజ్లు షేర్ స్వామి ఇవ్వడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ప్రైజుల దాత కొంగరి శ్రీనివాస్, రుద్రారం, రాయల్ ఛాలెంజ్ రన్నర్ క్రికెట్ టీం ఎక్సంపియాడు ఇవ్వడం జరిగింది. గ్రామ సర్పంచికి సన్మానం చేయడం జరిగింది. కెమెరామెన్ రాజా గౌడ్, మన విలేజ్ ఛానల్ 80. రైట్ 1947 ఆగస్టు 15న జూన్ 19 నాడు పాఠశాలలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాల యొక్క ప్రగతి నివేదిక నేటి వరకు మీకు మీ ముందు ఉంచుతున్నాను. మొదటగా నేను వచ్చేందుకు మన ఊరి మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానికి అప్పటి చైర్మన్ భూపాల్ గారి యొక్క కృషి అమోఘమైనది. ఎందుకంటే ఒక ప్రవృత్తి తాను కాలుతూ కూడా ఉన్నటువంటి స్వాతంత్ర ఫలాలను ఇన్ని సంవత్సరాలు మనము అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మన పాఠశాలలో కూడా, మన గ్రామంలో, మన దేశ అభివృద్ధిలో మనం భాగస్వాములుగా మనం సాధించినటువంటి ఫలితాలు కానీ అభివృద్ధి కానీ స్మరించుకొని పురోగతి సాధించాల్సినటువంటి ప్రతి పౌరునికి, ప్రతి విద్యార్థిని యొక్క బాధ్యతగా భావిస్తూ ఇప్పుడు మన పాఠశాల యొక్క విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయుటకు నేషనల్ చిల్డ్రన్స్ డే ఈ మూడు కలయికే గణతంత్రం అంటారు. మన పూర్వీకులు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకొని దాన్ని స్మరించుకొని వారి అడుగుజాడలో ప్రతి ఒక్కరము పయనించాలి. మొదటగా మా పంచాయతీ పాలకవర్గం సభ్యులం అందరం కలిసి 2 స్కూళ్ళ
హెడ్ మాస్టర్లను ఇప్పటి నుంచైనా సరే మా చిన్నతనంలో ఒకే దగ్గర ఒకే వేదికలో ఉన్నారు, ఈసారి కూడా ఇప్పటి నుంచి ఒకే వేదికలో ఉండాలని మేము రిక్వెస్ట్ చేయగానే ఇద్దరు హెడ్ మాస్టర్లు ఒప్పుకొని ఎప్పటికీ ఇలాగే ఇక్కడనే కంటిన్యూ చేస్తామని కూడా చెప్పారు. ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ అనే విధంగా ఉండే, ఇప్పటి నుంచి మన గ్రామంలో 2 స్కూళ్ళు కలిసి ఒకే వేదిక ఈ రకంగానే కార్యక్రమాలు జరుపుకుంటాం. కొంచెం సమయపాలన అనేది ఉదయం కూడా మనం జెండా ఎగరేసి ఆ గ్రామ పంచాయతీ దగ్గర కూడా 9-9:30 అవుతుంది. సమయపాలన తొందరగా చేసుకుంటే ఇక్కడ 2 వేదికలు ఒకటే దగ్గర పెట్టుకుంటే ఈ చిన్నారులకు ఇబ్బంది కలగదు. మరియు ఇట్లాంటి కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ఇక్కడ ఈ స్పీచ్ ఇవ్వడం, ఇట్లాంటి డయాస్ ఎక్కి ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళకు ఆ ఫ్రీడమ్ భయము అనేది పోతుంది. వాళ్ళు కూడా ముందుకు అన్నిట్లలో రాణించడానికి ఇదొక తొలిమెట్టు. మా మన్నికను అంగీకరించి ఇక్కడనే ఒకే వేదిక ఎల్లప్పుడూ నిర్వహిస్తామన్నందుకు 2 స్కూళ్ళ ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్లకు కృతజ్ఞతలు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అందుకే మీరు బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నా ఆకాంక్ష. మీరు అందరి మహనీయుల జీవిత చరిత్రలు చదవాలి. చదవడం రాయడం మర్చిపోయారు. బద్ధకంగా సెల్ ఫోన్లకు అలవాటు పడి తన కెరీర్ తానే ఖరాబ్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకు అదే మన ఊరు మన కర్తవ్యం అనే దాంట్లో భాగంగా మన గ్రామం నుంచి పురాతన కళల్లో భాగంగా యక్షగానం మన మండలంలో 32 గ్రామాలలో కన్నా చందంపేటలోనే యక్షగానం కవి రచించిన కొన్ని శ్రీరామ పట్టాభిషేకం కానీ అట్లాంటివి ఉన్నవి. ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర పూర్తిగా ఉన్నా కానీ మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయం. ఎవరో తూతు మంత్రంగా వచ్చిన వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకొని చేస్తారు. అంటే మన దగ్గర కళా నైపుణ్యం ఉన్నది, దాన్ని వెలికి తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే ఎంతో మంది చూస్తారు. ఎవరికి మన మండలంలో కూడా సరిగా ఆట రాని వాళ్ళు కూడా నేర్చుకొని ఆన్లైన్ లో పెట్టి ఆలీలక్షలు ఇస్తుంటారు. అంటే మన దగ్గర అట్లాంటి కళ అంతరించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదున్నా గానీ ఈ సెల్ ఫోన్ ప్రభావం అంటే అదే అన్నట్టు. గూగుల్లోకి వెళ్ళిపోయి భాగవతం గూగుల్లోకి పోయి ఏదో తీసుకోవడం, ఈ రకంగా చూడడం కాకుండా ఏదున్నా గానీ గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. భారత రాజ్యాంగం రాసింది ఎవరు, దానికి చైర్మన్ ఎవరు? అదేవిధంగా థర్డ్ ప్రైజ్ జిల్లా స్థాయిలో అయితే 5 లక్షలని, కాన్స్టిట్యూన్సీ లెవెల్ అయితే 2 lakhs, మండల స్థాయిలో అయితే 1 lakh అలా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఏదైనా సలహా సహకారాలు కావాలనుకున్నప్పుడు అన్నగారికి ఫోన్ చేయడం, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఆ స్థాయిలో రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి.